కేసులు పెడతారా ఏంటనేది ఒకటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. కానీ నేపాల్లో జరిగిన ఇష్యూ ఒక రకంగా ప్రజల నుంచి వచ్చిన ఆ వ్యతిరేకత, ఆ నిరసన, దాని వెనక కూడా ఏదైనా కుట్రుందా? నిజంగా ప్రజల నుంచి ఇండివిజువల్గా వచ్చిన ఒక నిరసన, ఒక ఉద్యమం, ఒక వ్యతిరేకత? అది ఇక్కడ రెండు కోణాలు ఉన్నది. మొదట వచ్చిన ఉద్యమం సోషల్ మీడియా ప్లాట్ఫారాలు బ్యాన్ మూలంగా. మీకు జన్జీ అనే టీం ఏదైతే ఉందో ఆఫ్టర్ 2000 పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళకి ఇదివరకటి రోజుల్లో 10-12 ఏళ్లకే మనకి మెచ్యూరిటీ ఉంటుంది. 10-12 ఏళ్ల నుంచినే తల్లులు ఏం చెప్పేవాళ్ళు, నాన్న చూడు ఎంత కష్టపడుతున్నాడు, నువ్వేంది ఓ పని చేయి, ఆ పని చేసిరా, ఈ పని చేసిరా, బజార్ వెళ్ళి సరుకులు తెచ్చేయి అని మనం అప్పుడు తెచ్చేవాడు. ఇప్పుడు మా పిల్లలు ఇస్తున్నారా? ఇంకోటి అసలు నీకేం పని, నువ్వు బాగా చదువుకో, నువ్వు బాగా మంచి పొజిషన్ లో కూర్చోవాలి, ఏసీలో కూర్చోవాలి, ఒక పెద్ద హాల్లో కూర్చోవాలి అనేటటువంటి మెంటాలిటీ ఇప్పుడు వాళ్ళకి అలవాటు చేస్తారు. వీళ్ళకి కాలక్షేపం కావాలి. ఆ కాలక్షేపం సోషల్ మీడియా. ఒక్కసారి కాలక్షేపం ఆపేసేటప్పటికి పిచ్చెక్కిపోయారు. ఇంకోటి ఏమైపోయిందంటే ఈ జంజీ జనరేషన్ లో వాళ్ళు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారాల ఆధారిత వ్యాపారాలు చేస్తున్నారు. నిషేధించలేదంట కదండి, అన్ని నిషేధించారు. అంటే దాన్ని లెక్క కాదు. బేసిక్ గా సంపద ఎక్కడ వస్తుంది? యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాల్, ఇవి వీటిలో వచ్చేటటువంటి డబ్బులు ఆగిపోయినాయి. ఇంకోటి వీటి ఆధారంగా ఇప్పుడు చీరలు అమ్మే ఆవిడ ఇన్స్టాలో పెడుతుంది, ఫేస్బుక్ లో పెడుతుంది, పచ్చళ్ళు అమ్మే ఆవిడ, కూరలు అమ్మే ఆవిడ, ఇలాగ సంపాదించుకుంటున్నారు. ఒక్కసారిగా ఏమి లేకపోతే సంపద ఆగిపోయింది. అంతేగా ఇవాళకి ఇవాళ నా బతికేంది రేపు అనే భయం వచ్చేసింది. అంటే ఈవెన్ ఆంధ్రలో కూడా ఉంది ఆ పరిస్థితి ఒక రకంగా. అక్కడే కాదు, ఆ సంపాదన ఇక్కడ కూడా చాలా మంది, దేశం మొత్తం భారతదేశంలో చాలా మంది బతుకుతుంది. మీకు రెమిటెన్సులు ఇదివరకు 25 బిలియన్ డాలర్లు ఉండేటటువంటిది 25 మిలియన్ డాలర్ నుంచి ఇప్పుడు దాదాపుగా $1.5 బిలియన్ వచ్చింది. విదేశీ మారక ద్రవ్యం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వస్తుంది. అందుకో ప్రభుత్వానికి ఇంకోటి ఏంటి, దాంట్లో ఏకంగా 18% ట్యాక్స్ తినేస్తుంది, విపరీతంగా ట్యాక్స్ తినేస్తుంది. ఆ విధంగా వాళ్ళకి 10 పైసలు ఖర్చు లేకుండా ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. అక్కడ కూడా అట్లా ఎంకరేజ్ చేశారు. కానీ అవి ప్రాబ్లం అవుతున్నాయని ఆపేటప్పటికి నా భవిష్యత్తు ఇవాళతో ఆగిపోయింది అన్న కడుపు మంటతో రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళని ముందు పెట్టి వెనకాల అసాంఘిక శక్తులు తుపాకులు, కత్తులు, కర్రలు పుచ్చుకుని వచ్చినాయి. వీళ్ళందరూ ఎవరు? విచిత్రం ఏంటంటే